మీరేంటమ్మా ఇలా వచ్చారు? కంప్లైంట్ ఇవ్వడానికి. కంప్లైంట్ 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 మీకు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరమా? మీ నాన్నగారికి చెప్తే ప్రాణం తీసినంత తేలిగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు కదమ్మా. మా నాన్నతోనే నాకు ప్రాబ్లం, ఆయన మీదే కంప్లైంట్. చూడమ్మా, నా అనుభవంలో ఈ స్టేషన్లో ఇదే ఫస్ట్ కంప్లైంట్, అది రెడ్డప్ప మీద. ఈ విషయం నాకు తెలిస్తే కంప్లైంట్ మీరు రాసుకుంటారా, నన్ను రాసిమంటారా? అమ్మా, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి అమ్మా. మీ నాన్నగారి సంగతి అమ్మో అయిపోయాం. సమయానికి ఇన్స్పెక్టర్ కూడా లేడే. ఏ కొండ మీదో ఏ బండ మీదో సుఖంగా నిద్రపోతుంటాడు. నా ప్రాణం మీదకి వచ్చింది. ఇదిగోండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. మరీ తెగించి బజార్న పడింది చాలక పోలీస్ స్టేషన్ గడపెక్కుతావా? ఇంతవరకు నా మీద ఎవడు కంప్లైంట్ ఇయ్యలేదు, ఇచ్చినా బతకలేదు. ఇంకా నిన్నెవడు కాపాడతాడు? మైనారిటీ తీరిన అమ్మాయిని బెదిరించి భయపెట్టి ఇంట్లోనే బందిని చేసి బలవంతంగా పెళ్లి చేయిస్తున్నావని నీ మీద కంప్లైంట్. నా ఈ సీమ సర్వీస్లో నేను అందుకున్న మొట్టమొదటి కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఛత్రపతి శివాజీకి దుర్గామాత కత్తి ఇచ్చినట్టు నీ కూతురు నా చేతికి పేపర్ కత్తి ఇచ్చింది. ఇంకా నరకడమే లేట్. పోలీస్ వాడి మీద చేసుకుంటావా? ఎరా, నీ చెంచగాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదా? నువ్విచ్చిన ముష్టి ముతక లుంగిలు కట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని తిరిగే ఈ వెదవలికే ఇంత పొగరుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ కాకి డ్రెస్ వేసుకుని లైసెన్స్ గన్ తో తిరిగే నాకెంత పొగరుండాలి? ఏందిరా నీ ఎరగబాటు? యాడకొచ్చి ఎగిరి పడుతుంటావు తెలుసా? ఇది రాయలసీమ, రెడ్డప్పిల్లు. కంప్లైంట్ చేతికొచ్చాక నువ్వు రెడ్డప్ అయితేనేం, బోడి బొక్కప్ అయితేనే. నీది రాయలసీమ అయితే నాది రాయలసీమే. నువ్వు రెడ్డప్ అయితే నేను రెడ్డే. ప్రతాప్ రెడ్డి. రాయలసీమ అంటే బాంబులకి, కత్తులకి, కూనిలకి, రక్తపాతాలకి పోతుగడ్డ అని చెప్పుకోవడం కాదురా. విజయనగర సామ్రాజ్యాన్ని తిరుగు లేకుండా పరిపాలించి తెలుగువాడి ఖ్యాతిని దిగదిగంతాలకు చాటి చెప్పిన రాయలు ఏలిన గడ్డ మన రాయలసీమ అని గర్వంగా చెప్పుకోరా. ప్రపంచంలోనే తిరుగులేని పుణ్యక్షేత్రమైన తిరుపతి మాది. ద గ్రేట్ లార్డ్ వెంకటేశ్వర, ద ప్లేస్ వేర్ హి స్టాండ్స్ ఇస్ మైన్. ఆ పవిత్ర భూమి మా రాయలసీమలోది అని దిక్కులు ముక్కలయ్యేట అరచి చెప్పుకోరా. కాళహస్తి, మంత్రాలయం, సృష్టికే నాభిస్థానంలో నిలబడ్డ శ్రీశైల క్షేత్రం మాది అని నిండు గుండెతో హాయిగా చెప్పుకోరా. కాల జ్ఞానంతో భవిష్యత్ చెప్పిన వీర బ్రహ్మేంద్ర స్వామి పురుడు పోసుకున్న పుణ్యభూమి మనది. భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన ఒకే ఒక తెలుగువాడు నీలం సంజీవరెడ్డి మన గడ్డవాడు. ఇది మన రాయలసీమ గడ్డ అని గొంతు నరాలు తెగేదాకా అరచి చెప్పరా. మహానుభావులు, మహనీయులు, మహత్తర సంఘటనలు నడిచిన ఈ రత్నభూమి చరిత్రని రక్తంతో తడిపేసి ఫ్యాక్షనిజం ఏదో రాచరికమైనట్టు, మీ ఫ్యాక్షన్ లీడర్లంతా హీరోలైనట్టు మీసాలు తిప్పుతూ తొడలు చరుస్తూ రాయలసీమని రక్తపాతాల సీమ అని మందిని భయపెట్టడానికి సిగ్గు లేదరా? నువ్వు కళ్ళు ఉరిమినా పళ్ళు కొరికినా భయపడ్డానికి నేను నీ బానిసను కాను. నువ్వు కళ్ళు తెరుస్తావనే ఈ కథలన్నీ చెప్పాను. శైలజ, నిన్ను వీళ్ళెవరూ ఆపలేరు. నువ్వు కోరుకున్న వాడికి నిన్ను అప్పచెప్పే బాధ్యత నాది. వచ్చే ఏరా, గుండు గురి తప్పిందనుకున్నారా? రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ కొట్టేసి ఆ కోటాలో ఉద్యోగం సంపాదించిన వాడిని. నాకు యాక్షన్ తీసుకునే ముందు వార్నింగ్ ఇచ్చే అలవాటు, అందుకే పక్కకు కాల్చాను. గోల్డ్ మెడల్ తడాకా చూడాలంటే అడుగు ముందుకేయండి. అది బుల్లెట్స్ వేస్ట్ అయిన డిసిప్లిన్ నేర్చుకున్నారు. ఇంకెళ్ళి ఇక్కడి నుంచి కథలు వెళ్దాం రామా.
మీరు ఒక్కడుగు ముందుకేస్తే ఈడు 10 అడుగులు ముందుకేస్తాడు. మీరు ఒక రకంగా ఆలోచిస్తే ఈడు 100 రకాలుగా ఆలోచిస్తాడు. వీడు మీ లీడర్ రా. పైకి లేచిన వాటినే చూశారు, ఒకసారి కింద చూడండి. ల్యాండ్ మైన్స్, మందు పాత్రలు, జీపులు కాబట్టి 30 అడుగుల పైకి లేచాయి. మీరైతే పైకి లేచి కింద పడేసరికి ఏ పీస్ ఎవరిదో కూడా తెలియదు. ఇప్పుడు అర్థమైందా శ్రీను అంటే? వాడు హీరోరా. కమాన్ హీరో, ఏమా ఇట్రా బండే, నీ హీరోయిన్ తీసుకెళ్ళు. అనవసరంగా డిబేట్లు పడి టైం వేస్ట్ చేయకు, పెళ్లి చేసుకో. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. బాయ్. ఓకే మై డియర్ ఫ్యాక్షనిస్ట్ అసిస్టెంట్, మీ సంగతి ఏంటి? మంచి క్లాస్ పీక్తే బాగుంటుంది. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. సబాష్! అదరగొట్టావు కదయ్యా. మొన్నటిదాకా మొన్ను తిన్న పావులో పడుకున్నోడివి ఒక్కసారిగా పడగొప్పేసరికి పంచంతా తడిచిపోలే రెడ్డప్పకి. నాదేముందండి, అసలు మీరంటేనే ఆ అంట కదా రెడ్డప్పకి. వారిని ఆ ఇసే సీమ సీమ అంతా తెలుసయ్యా. ఆడిని లేపినికి ఎన్నిసార్లు అయినేసినాను. 15 ఏళ్ల క్రితం ఎర్రగుంట కల్వర్ట్ కాడ బాంబులు పెట్టించిన, కానీ జీప్ వెళ్ళిపోయి ఆడి పెళ్ళం డ్రైవర్ పెళ్ళం చచ్చినాయి, కానీ ఆడు మాత్రం జీప్ లో లేకపోయా. 3 ఏళ్ల క్రితం సున్నిపెంట రోడ్డు పైన బాంబులు పెట్టించిన, కొడుకు ఆడు చంపైనాడు. బాంబులు పేలిపోయి బస్సు పోయా, బస్సులో జనం పోయా, అబ్బా ఆడికి మాత్రం చావు రాకపోయా. ఒక్కొక్కరికి దేవుడు అలా సాయం చేస్తుంటాడు. దేవుడా పాడా, తనని తాను కాపాడుకోలేనాడు దేవుడు ఎట్టా అవుతాడు? ఒరే, ఆ గుళ్ళో ఏం జరిగిందో చెప్పండి రా. మీరు చెప్తేనే ఇంట్రెస్టింగ్ గా ఉంది, చెప్పండి. 2 ఏళ్ల క్రితం వాడు వస్తున్నాడని తెలిసి కొండదేవర గుళ్ళోనే బాంబులు పెట్టించిన, ఆడు రాకముందే బాంబులు పేలిపోయి గుడిపోయా, గుళ్ళో దేవుడు పోయా, దేవుడు దయ కోసం వచ్చిన జనము పోయా. ఆని లేపనికి ఎన్నిసార్లు బాంబులు పెట్టించినా సైడ్ జనం చచ్చారే గాని మెయిన్ ఫిగర్ మాత్రం చావకపోయా. అందుకే మీ పోలీస్ పద్ధతిలో ఆ రెడ్డప్పగాన్ని మూసేసి లాకప్ లో చంపావంటే నిన్ను డిఎస్పీని చేయిస్తా. 10 లక్షల క్యాష్, 25 ఎకరాల కొండలను రాసిస్తా. ఏమంటావ్? ఊరికే మీరు ఆవేశంతో అంటుంటారు కానీ మాట మీద నమ్మకం లేకపోయినా రాత మీద నమ్మకం ఉందా? ఎందుకుండదు? ఎరా పేపర్ ఇవ్వు, రాసివ్వండి చెప్తా. వారిని బండబడా భలే ఓడివా నువ్వు. కింద సంతకం చేస్తున్నాను కానీ పైన నువ్వేం కావాలో రాసుకోపో. చాలా థ్యాంక్స్. ఎవడైనా పోలీస్ స్టేషన్కి వచ్చి ఎదుటివాడు అది చేశాడు ఇది చేశాడని కంప్లైంట్ ఇస్తాడు, కానీ నువ్వు పెద్ద మనిషి కాబట్టి నువ్వు చేసిన నేరాలను నువ్వే ఒప్పుకొని సంతకం కూడా చేసేసావయ్యా. ఏంది? అర్థం కాల, మళ్ళీ చెప్పు. ఎరా వీడిని బొక్కలో వేయండి, అప్పుడు అర్థమవుతుంది. తాచుపావుతో తమాషాలు ఆడుతుంటావు. మొయ్యిరా, నువ్వు తాచువైతే తల చితక్కొట్టి చంపేసేవాడు. మీరు మనుషులై బ్రతికిపోయారు. ఒరేయ్, నాకు యాక్షన్ తీసుకునే ముందు వార్నింగ్ ఇచ్చారు వాడు. ఇక నుంచి ఈ సీమలో చిన్న పిల్లోడు సీమ టపకాయ పేల్చినా సరే నిన్ను చంపి ఎన్కౌంటర్లు చచ్చావని రాస్తా. అవుట్. I said get out. అదేంటి సార్, ఇన్నాళ్ళకి రెడ్ హ్యాండెడ్ దొరికితే నరాలు పీకేకుండా వదిలేశారు. వీళ్ళ నరాలు తీకాల్సింది మనం కాదురా. ఎవరు సార్? వీళ్ళ బలం బలగమైన అనుచరులు. అర్థం కాలేదా? అర్థం కాల. చెరువులో గాలం వేస్తే ఇట్లాంటి ఒక చాపే దొరుకుతుంది, వలేస్తే గంపెడు చేపలు దొరుకుతాయి. కానీ ఇట్లాంటి చేపలు ఊపిరాడకుండా చావాలంటే నీళ్లే తోడేయాలి. ఆ నీళ్ళు ఇంకెవరో కాదు, వీళ్ళు మోచేతి నీళ్లు తాగే అనుచరులు. వాళ్లలో మార్పు తేవాలి. తెస్తాం.